నోటి దగ్గరకు వచ్చి తిండి నీళ్ల పాలు చేస్తున్నావా? అన్నపూర్ణ, కోతల కాలం కదా, నీ దర్శనం చేసుకుందామని మంచి సమయానికి వచ్చాను. ఏంటి అలా చూస్తావు? నా బాకీ సంగతి మర్చిపోయావేంటి? అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఓరి దేవుడా, మా అన్నపూర్ణకి ఎన్ని కష్టాలు పెట్టావురా. ఇలా బిడ్డనిచ్చావు, అలా తీసుకుపోయావు. తన మంచి కోరి నన్ను నమ్మ ఉంటుంది. నీ బిడ్డలకు కూడుట ఏ కొరత లేకుండా నేను చూసుకుంటానంటే ససేవిరా ఒప్పుకోదు. అరే, ఏం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు. లేదా ఏం చేసినా కమ్మగా ఉన్నాయి. తిరు. మా అమ్మ అన్నం పెడుతుంది. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. అమ్మా, ఒంటి గంటలు అన్నం లేదమ్మా. నీకు అదృష్టం లేదురా రంగా. ఇలారా అన్నపూర్ణ, పిల్లలు ఆకలితో మాడిపోతూ ఉంటే నీకు గాలి లేదే. నాది వెన్న లాంటి మనసు, వాళ్ళని చూస్తుంటే ఏడుపు వస్తుంది. అరే రంగా, ఈ శనగలు తిని నీళ్లు తాగు, ఆకలి తీస్తుంది. రంగా, అవి తినకు, పారయ్యా. అయ్యో రామా,
పసిబిడ్డల నోటి దగ్గర తిండి తీసేస్తావేం పిచ్చిదానా? భలే తల్లివే నువ్వు. రంగా నువ్వు తిను, మీ అమ్మ ఏమనంటే నేనున్నానులే. రంగా నిన్నే. రంగా ఇటు చూడు, నీకు ఆ శరగలు కావాలా, అమ్మ కావాలా? తల్లికి తగ్గ పిల్లలు తిండి పెట్టకుండా పిల్లల్ని ఎన్నాళ్ళు కాపాడుతావు? అన్నపూర్ణ, ఇటువంటి సమయాల్లో పట్టుదలలు పనికిరావు, సమయస్ఫూర్తి ఉండాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. సరే, ఓర్పుగా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. వస్తా. బాబు రంగా, రంగా, బాబు, బాబు, రంగా, బాబు, బాబు, రంగా మాట్లాడు, మాట్లాడు, రంగా, రంగా, నాన్న మాట్లాడు, మాట్లాడు, అమ్మతో మాట్లాడమ్మా. ఆకలి, ఆకలి. జరగదు. ఆకలి. బాబు రంగా, 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 రంగా. రంగా దోలమటిస్తున్నాడు. వాడికింత అన్నం కావాలి, ఆకలి, వాడి ఆకలి తీరాలి. పాపయ్య, నా బిడ్డ బ్రతకడానికి ఇంత అన్నం పెట్టు. వాడు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని పడున్నాడు పాపయ్య. అయ్యో పాపం, మరి నా ఆకలి తీరడానికి ఏమిస్తావు? ఇదిగో నా ప్రాణ సమానమైన మంగళసూత్రాలు, మంగళసూత్రాలు తెచ్చాను. అయ్యో రామ, నీ మాటలు వింటుంటే అన్నపూర్ణ నా గుండె చెరువైపోతుంది. ఒక్క ఆహారం ఏమిటి, అదంతా నీదేనని ఎప్పుడో చెప్పానుగా. ఉండు, ఇప్పుడే వస్తా. నేను ఎప్పుడూ నీవాడిని అన్నపూర్ణ, నువ్వే నన్ను దూరం చేశావు, ఇప్పుడు దగ్గరికి వచ్చావు. ఏమిటి? నేను బంగారం కోసం రాలేదు పాపయ్య. నా బిడ్డను బ్రతికించుకోవడానికి పట్టెడు అన్నం కోసం వచ్చాను. చెల్లెలుగా చేతులెత్తి నీకు దండం పెడుతున్నా. నా బిడ్డను కాపాడు పాపయ్య, నా బిడ్డను కాపాడు. సరసానికి ముందు వరుసలు అడ్డు పెట్టకూడదు అన్నపూర్ణ. అన్నా చెల్లెలుగా కాదు, ఆలు మొదలుగా ఉండటానికి ఈ దండ నీ మెడలో వేశాను. లక్ష్మీదేవి లాగున్నా. నా లక్ష్మీ కదా. దూరంగా ఉండు. బంగారంతో నన్ను బంధించాలని చూస్తున్నావా మూర్ఖుడా? ఏ లక్ష్మీదేవికి ప్రతిదినం పూజలు చేస్తున్నావు? ఆ తల్లినే నేనంటూ నన్ను పతనం చేయడానికి ప్రయత్నిస్తావా? సిగ్గులేదు. పిచ్చిదానా, లక్ష్మీదేవికి నా మీద కోపం రాదు. ఆ లక్ష్మీదేవి నాలాంటి వాళ్ళను ఎంతమందిని వరించిందో, ఎంతమందిని తరింపజేసిందో కదా. అమ్మా, విన్నావా తల్లి ఈ పాపయ్య మాటలు? చూసావా నువ్వు ఇచ్చిన సంపదలు చేయించే చేష్టను? ఆ మాటల మరుగున ఏముందో తెలుస్తూ ఉందా తల్లి? అమ్మా, ఇదాన్ని ఉండే లోకం ఇదే. ఇలాంటి లోకం, నీలాంటి దేవత. ఇదే నిజమైతే నా బిడ్డ చావని, నా బిడ్డ చావని. తల్లి, బిడ్డని కనే శక్తినిచ్చాం. వాళ్ళ ప్రాణాలు పోతుంటే చూసి సహించే ఓర్పు కూడా ఇవ్వు తల్లి. ఇంతకంటే నిన్నేం కోరను, ఇంకేం కోరను. పులి పోల్లో పడ్డావు, తప్పించుకోలేదు. నీకు పెరుగు కాదు,
అబ్బాయి చేతులు వాడి పనులు దేవుడు కూడా తప్పించుకోలేడు. అయ్యో 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 అయ్యో